నేను ఓఎన్జీసీలో చిన్న ఉద్యోగం చేస్తున్నానండి. అయితే ఆ రోజు అత్తిలి మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో నేను ఇంకొక అతను టైలర్ అతను కూర్చున్నామండి అక్కడ. అంతకుముందు నాకు కొంచెం ఇది ఈ నడుము బెల్ట్ పెట్టుకుని వచ్చానండి అండి. నేను అన్నప్పుడు ఒక ఏసీ పట్టుకుని వెళ్తుంటే ఓఎన్జీసీ ఇది నాకు ఇక్కడ పట్టుకుందండి. నాకు భయం వేసిందండి, ఆపరేషన్ అవుతుందేమో, నాకు ఇక్కడ జాయింట్ అంటే కష్టమేమో అని భయపడానండి. ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్లో చెప్పడానికి. భయపడితే మీటింగ్ అన్నాడండి అతను, టైలర్ అతను. ఇద్దరు వెళ్ళి కూర్చున్నామండి. అక్కడ కూర్చుని అక్కడ ప్రార్థన చేసేటప్పుడు ముగ్గురు వ్యక్తులను కేకేస్తారండి. నడువు నొప్పి బెల్ట్ పెట్టుకుని వచ్చేవాళ్ళు ఒకరు ఉన్నారు, అలాగే అప్ప బాధల్లో వాళ్ళు ఒకరు ఉన్నారు, హార్ట్ పేషెంట్ ఒకరు ఉన్నారని ఆయన పిలిచారండి పాస్టర్ గారు, కర్ణాటక పాస్టర్ గారు. అప్పుడు నేను సిగ్గుపడి వెళ్ళలేదండి. తర్వాత లాస్ట్ నెల్లి పాస్టర్ గారు నాకు ఇలా బెల్ట్ ఎట్ని వచ్చానండి, నేను రాలేదు సార్, నెక్స్ట్ అందుకు మరి ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను సార్ అంటే, సరే అమ్మ ఇందాక రావద్దమ్మా అన్నారు. నేను ప్రార్థన చేయించుకున్నాను. తర్వాత ఆనందరాజు కలిశాను. నేను నెక్స్ట్ మీటింగ్కి చిన్న కానుక ఇచ్చుకుంటానండి అని చెప్పానండి. అలా ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళానండి. తర్వాత ఏం జరిగిందంటే, నేను డ్యూటీ నుంచి వచ్చానండి. నేను అత్తిలి బస్ స్టాండ్లో పక్కన నుంచున్నానండి. తణుకు మున్సిపల్ ఆఫీస్లో జాబ్ చేస్తారండి ఎంఈఓ గారు. ఒక ఇద్దరు లేడీస్ని ఎక్కించుకుని పెప్పర్ నుంచి ఆ జంక్షన్లో లెఫ్ట్ హ్యాండ్లో పోయి రైట్కి వచ్చి నన్ను కొట్టాడండి. ఆయన కొడితే అలా పడిపోయానండి. తలకి ఇక్కడ పెద్ద గొప్ప కింద వచ్చేసిందండి. ఇంక అప్పుడు చచ్చిపోతానేమో అనుకున్నానండి. అయితే కొమ్మలగా నిలిపోవాలి, లేకపోతే ఈ సైడ్ ఇక్కడ తగిలినా ఈ సైడ్ తగిలినా చనిపోవాలండి. ఇంకా తలా పట్టేస్తున్నానండి. అతను కంగారు పడిపోయాడు. వచ్చి గవగా కొంచెం వాటర్ కొట్టేసి అతను భయపడిపోయి తనకి వెళ్ళిపోయాడు కారు వేసుకుని. నేను అప్పుడు మా ఫ్రెండ్స్ రమ్మన్నానండి, స్కూటర్ వేసుకుని గవా వచ్చి అలా కొట్టేసి వెళ్ళిపోయాడు. ఏంటని చిన్న కంప్లైంట్ పెట్టేసి మేము తణుకు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళామండి. వాళ్ళ నైట్ అంతా శిలాన్ని ఎక్కించారండి. సరే తెల్లారిగట్ల మా వియ్యంకుడు గారు వచ్చారండి. వచ్చి ఆ నెంబర్ అన్ని ట్రాక్ చేస్తే వెంటనే ఆయన వచ్చేసారు, ఎంఈఓ గారు వచ్చేసారు తణుకు గవర్నమెంట్ హాస్పిటల్కి. అర్జెంట్ నేను చేసిన తప్పమ్మా, నిన్ను కొట్టేసాను, నేను అన్ని ట్రీట్మెంట్ తీసుకెళ్ళి ఎన్ఎంఆర్ స్కాన్ తీయించండి తల అంటాను. దేవుడి దగ్గర ఎక్కడ ఏం అవ్వలేదండి, ఆ గొప్ప తప్ప ఎక్కడ చిన్న బ్లడ్ కూడా రాలేదండి. అన్నీ చేయించి ఆయన మళ్ళీ నువ్వు డెవైన్ పెట్టాలి కదమ్మని నాకు చేతికి ఒక 5,000 ఇచ్చి కారు కట్టించి ఇంటి పంపించారండి. దీని అంతకటి కారణం ఏంటంటే, నేను ఎప్పుడు మార్నింగ్ లేచిన స్నానం చేసి బైబిల్ చదువుకుని మోకాళ్ళని ప్రార్థన చేసుకుని నేను డ్యూటీకి వెళ్తానండి. అది నాకు డైలీ నాకు ఆనవతి అండి. నేను అనుకున్నాను, ప్రభా బతుకుంటేనే అని సాక్ష్యం చెప్పుకుంటాను. ఆ రోజు తల పట్టుకుని ఏడ్చానండి. ఎప్పుడు చెప్పలేదు నేను స్టేజీలో సాక్ష్యము, నీకు సాక్ష్యం చెప్పుకోండి అది అని ఏడ్చానండి. దేవుడు కానీ నన్ను బతికించుకున్నాడు, నన్ను ఇక్కడ సాక్షిగా నిలబెట్టాడు. ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.